అప్పట్లో ఈ సాంప్రదాయం గురించి ఈ చింతకాయ అని చెప్పానే, షడ్రసోపేతం రుచీనాం వైచిత్ర్యాత్. అప్పుడు ఆంధ్ర వాళ్ళకి చింతకాయ ఇష్టం అని చెప్తూ కస్మై హరిహి ప్రసీదతి కిం ఆంధ్రాణం అతి ప్రియం ఏకమేవ ఉత్తరం దేహి భాషాద్వయ సమిశ్రితం అని ఒక పద్యం చెప్పారు. సోమవారు చెప్పిన పద్యం అది. కస్మై హరి ప్రసీదతి, మహావిష్ణు ఎవరికి అనుగ్రహం చేస్తారు. కిం ఆంధ్రాణం అతి ప్రియం, ఆంధ్రదేశం వాళ్ళకి నచ్చిన విషయం ఏమి, ఇష్టమైన విషయం ఏమి. ఏకమేవ ఉత్తరం దేహి, ఒకే సమాధానం చెప్పాలి. రెండు భాషల్లో కూడా అది వచ్చిన విషయంగా ఉండాలి, సంబద్ధమైన విషయంగా ఉండాలి. చింతకాయ అన్నారు. అంటే చింతకాయ హరి ప్రసీదతి, ఎవరైతే చింతనం చేస్తున్నాడో, ధ్యానం చేస్తున్నాడో ఆయనకి హరిహి మహావిష్ణు ప్రసాదం అనుగ్రహిస్తాడు. కిం ఆంధ్రాణం అతి ప్రియం, చింతకాయ అని చెప్పి మొత్తానికి ఈ పద్యాలను చెప్తూ ఇప్పుడు శంఖనాదం గురించి చెప్పారు మనోహర్ గారు అక్కడ ఊరేగింపు దీంట్లో. ఆ శంఖనాదం గురించి చెప్పినారు. తంజావూరులో వారు గురు పూర్ణిమ చాతుర్మాసం చేసినప్పుడు ఆ తంజావూరు మహారాజా వారి తరఫున కొన్ని మర్యాదలన్నీ పంపించారు. పీఠం తరఫున కొన్ని మర్యాదలన్నీ ఉన్నాయి. ఆ ఊరేగింపు ఎంత పెద్దగా జరిగింది చిన్న వయసులో, ఆ గురు పూర్ణిమ ఊరేగింపు ఏ విధంగా జరిగిందని చెప్పారు. అప్పట్లో స్వామివారు బయటికి ప్రవాసం వస్తున్నారంటే కొన్ని పద్యాలన్నీ చదివేవారు. ఆ పద్యాలన్నీ ఆ 90 వయసులో చిన్న వయసులో విన్న విషయాల్ని కంఠస్థంగా చెప్పారు. తర్వాత మనం వెతికి ఆ పద్యాల్ని తర్వాత అచ్చువేయించినాం. అంటే స్వామివారు చెప్పిన విషయాలు ఇంక తర్వాత ఎక్కడో చూసి ఎక్కడో దొరికింది, తర్వాత ఇది అచ్చువేశాం. దీంట్లో ఈ భంభం ఇది జైత్రాంక శంఖధ్వని అని ఉంది. భంభం భంభం భమితీడ్య శంకర గురోహో జైత్రాంక శంఖధ్వని చెప్పి చూపించారు స్వామివారు. ఈ పద్యాలన్నీ చదివి చెప్పారు. ఆ రోజు కార్తీక మాసం పౌర్ణమి. దీంట్లో ఆ ఊక్ అనే ఊరు స్వామివారు ప్రయాణం చేస్తున్నప్పుడు బయట కదిలినప్పుడు కొన్ని పద్యాలు చెప్తారట. పటుపటహ భేరీ కాహల జాంఘల కటక నిస్సరణ వీణా వేణు మృదంగాది సకల వాద్య వినోద నిఖిల వాద్య ఘోష శ్రవణ కాంతిశీక కివత బృంద కోలాహల అని చెప్తారట. తర్వాత స్వామివారు కూర్చున్నప్పుడు, సింహాసనంలో కూర్చున్నప్పుడు కాంచీపురాభరణ కామద కామకోటి పీఠాభిషిక్త వరదేశిక సార్వభౌమ సార్వజ్ఞ శక్తి అధిగతాఖిల మంత్రతంత్ర చక్ర ప్రతిష్ఠిత విజృంభిత చాతురీక. ఇంకా వేగంగా చదివేశారు స్వామివారు 90 వయసులో. జయ గోవింద భగవత్పాదపాదాబ్జ షట్పద జయ జీవ పరాభేద వావదూక జగద్గురో జయ భో బౌద్ధ పాషండ విధ్వంసన విచక్షణ జయ వేదాంత సిద్ధాంత సిద్ధాంజన మహామతే పరాగ్స్వామి జయ విజయ భవాన్ చెప్తారట. అప్పట్లో రాంకవాల ఆచ్ఛాదన సాల్వ ప్రసాదాలు ఇచ్చేటప్పుడు ఒక శ్లోకం చదువుతారట. స్వస్తి శ్రీ భువనత్రయార్చిత పదాంభోజాత తాదృంగ్మహాతత్వజ్ఞాన నిదాన శంకర గురోహో ఛాత్రక్రమాధిష్ఠితే కాంచీ మధ్యగ శారదాముష సుధీ సింహాసనే షణ్మతాచార్యారాధిత పాదుక. ఇప్పుడు ఏదైతే మీరు భిక్షావందనం పాదపూజ చేస్తున్నారో ఆ పాదుకలు కర్నూలుకి వచ్చింది. కర్నూలుకి మన స్వామివారు వచ్చారు. అంతవరకు మనం ఇక్కడి నుంచి కంచి నుంచి బయలుదేరి కర్నూలు చేరుకున్నాము. వారు పెద్దవారు అక్కడ ఉన్నారు. వీరు అక్కడికి వచ్చారు. గుంటూరు, ఈ అల్లూరు, ఇక్కడ ఉండే అల్లూరు ఏదో ఒక ఊరన్నీ చూసుకుని వచ్చారు కర్నూలుకి. వీరు వచ్చే ముందు ఈ పీఠం వాళ్ళందరూ వచ్చేసారు.
వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా కాసేపులో వస్తున్నారు, ఇంకా అర్ధ గంటలో వీరు వస్తున్నారు. ఆ సందర్భంలో వారు పాదుకలు పట్టుకురమ్మన్నారు, శంకరాచార్యులు పాదుకలు. అప్పుడు వెండి కవచం ఉండేది. అన్ని తీసేయమన్నారు. తీసేసి ఆ పాదుకల గురించంతా మహాత్మ్యంతా చెప్పి దీనికి బంగారంతో కవచం చేయించాలని అప్పుడు చెప్పారు. అప్పుడు ఆ కర్నూలు చాతుర్మాస్యం కాలం లోపల వెంటనే శీఘ్రంగా ఇది బంగారు కవచం చేసి అదే మీరు ఇప్పుడు పాద పూజాన్ని చేస్తున్నారు. షణ్మతాచార్యాధిత పాదుకో విజయతే విశ్వాధికోస్మద్గురు ప్రస్థానతూర్యపటహానక శంఖభేరీ భంభం నినాదబధిరీకృత దిక్తటీక అభ్యర్ణదేశ వినమన్మితాం మూర్ధన్యరత్ర రుచిరంజిత మంజుళాంఘ్రే కుంభీ సంభవ అని చెప్పి భంభం భమితి ఈడ్య శంకర గురో చైత్రాంక శంఖధ్వని అని శంకరాచార్యుల యొక్క విజయాన్ని ప్రకటిస్తున్న ఈ శంఖధ్వని అని చెప్పారు. ఈ వ్యాసభారత శిల్ప కళాది సదస్సులో కూడా ఒక గురుకులు ఒక ఆయన తిరువారూరు నుంచి ఒక ఆయన గురుకులు ప్రారంభంలో ఈ శంఖధ్వని అని చేసేవారు. ఇక్కడ కూడా అదేం చేసి ఉంటారు. అక్కడ ఈ నటరాజమూర్తి అని ఉండేది ఇక్కడ. అదే అత్రైవర్గిక పూజా సమయంలో ఒక పద్యం చదువుతారట. అత్రైవర్గిక సంప్రదాయ పదవీ త్రైవర్గికం. త్రివర్గం అంటే ధర్మం, అర్థం, కామం. మనకు కావాల్సింది 4 కావాలి. ధర్మం, అర్థం, కామం, మోక్షం 4 కూడా కావాలి. చతుర్వర్గ ఫలప్రద. అత్రైవర్గిక అంటే చతుర్వర్గం. అత్రైవర్గిక సంప్రదాయ పదవి. సంప్రదాయం ఉంటేనే ఆ పదవి వస్తుంది. సంప్రదాయం ఏమి? పద్ధతులు, షోడశ సంస్కారాలు, 44 సంస్కారాలు, యజ్ఞయాగాలు, సోమ సంస్థలు, ఇవన్నీ చేస్తేనే మనకు ఆ జ్ఞానం సులభంగా పద్ధతి క్రమంగా ఉంటుంది. అత్రైవర్గిక సంప్రదాయ పదవి సామ్రాజ్య సింహాసనే స్వైరారోహణ కర్మజాంకిక గుణగ్రామాభిరామాత్మనే వాణీకర్ణవతం సతల్లక కలద్రోణి మిలత్ వాసనా తత్వవ్యంజక వాంగ్ముఖాయ భగవత్పాదాయ మోదామహే. భగవత్పాదుల కోసం మేము సంతోషిస్తున్నాము అంటారు. తర్వాత అన్నదానం చేస్తారు. పీఠంలో అన్నదానం చేసినప్పుడు స్వామివారు చూసినప్పుడు అప్పుడు ఒక పద్యం చదువుతారట. నిత్యాన్నదానల సమాన ఘనాపదాన నానావదాన భృష విస్మయమానలోక భక్తి ప్రకర్ష పరిపూజిత చంద్రచూడ కారుణ్యలబ్ధ నిఖిల అభిమతార్థ సిద్ధే. భక్తి ప్రకర్ష పరిపూజిత చంద్రచూడ. ఆ చంద్రమౌళీశ్వర స్వామివారు పూజ చేస్తున్నారు. కారుణ్యలబ్ధ, ఆ చంద్రమౌళీశ్వర స్వామి యొక్క కారుణ్యంతో లభించిన ఏం లభిస్తుంది? నిఖిల అభిమతార్థ సిద్ధే. ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారికి వారు కోరుకున్న మంచి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. నిఖిల అభిమతార్థ సిద్ధే. పరాగ్ స్వామిని జయ విజయ భవ అని చెప్పారు. మహాత్రిపుర సుందరీ రమణ చంద్రమౌళీశ్వర ప్రసాద పరిలబ్ధ వాంగ్మయ విభూషిత ఆశాంతరం. ఇది ఇప్పుడు చదువుతారు. నిరంతరం ఉపాస్మహే నిరుపమా ఆత్మవిద్యా నదీశం అపరిభ్రమం మనసి శంకరార్యం గురుం అంటారు. ఈ విధంగా స్వామివారు ఈ చంద్రమౌళీశ్వర స్వామి పూజ చేసి 87 చాతుర్మాస్య వ్రతాలు చేసి భౌతికమైన ఈ సంసార ప్రపంచంలో శతాబ్ది అంటే వారి శతాబ్ది. ఇప్పుడు వారు 100 సంవత్సరాలు వారు జీవించినారు, వారు ధర్మ ప్రచారం చేశారనేది ఒకటి. ఈ శాలివాహన శకము, ఈ శకము అదంతా చెప్తాం. అట్లా స్వామివారి శతాబ్దిగా ఈ దేశ ధర్మ పరిరక్షణ కోసము వ్యక్తిగతమైన పరివర్తన నుంచి సమాజంలో పరివర్తన వరకు ఎందరో మంది వ్యక్తులకి వారితో వారి పెద్ద స్థానంలో ఉన్నప్పటికీ కూడా అదన్నీ మనసులో పెట్టకుండా
మనసులో పెట్టుకోకుండా అందరినీ ఆకర్షణం చేసి, ఆకర్షణ అంటే ఏమి, ధర్మ ప్రచారం చేత వేరే ఏం చేయలేదు. వారు సోమవారు వారందరికీ మంచి మాటలు చెప్పి దర్శనమిచ్చి అందరికీ ఒక ప్రబోధన స్ఫురణ స్ఫూర్తి కలిగించి, ఆ కాలంలో చెప్తారు ఈ కావ్యాల్లో, నేనే దగ్గరి వాడిని. రాజుల్లో నేనే దగ్గర వాడు అనుకుంటారు ఒకరు కూడా. ఆ విధంగా అహమేవ మతో మహీపతే ఇది సర్వ ప్రకృతి స్వచింతయత్. ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా నేనే మహారాజుకు దగ్గర మహారాజు అని ఆ విధంగా స్వామివారు అందరి మనసులో కూడా నాకే స్వామివారి దగ్గర, స్వామివారు నాతో మాట్లాడేవారు నాతోనే మాట్లాడేమి, ఈ విధంగా అందరి మనస్సులో కూడా వనవాసం చేయటానికి బయలుదేరారు రాముల వారు. అటవీ వివేశ దండకారణ్యం ప్రత్యేకంచ సతాం మనః. 100 మంది కూర్చున్నా నన్నే చూస్తున్నారు, నాకే అనుగ్రహిస్తున్నారు, అనుగ్రహం పూర్తిగా నాకే. అంటే ప్రజల యొక్క తాత్పర్యం ఏంటంటే వాళ్ళకి అన్ని పూర్తి అనుగ్రహం, పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే, నాకే అన్ని దొరకాలి అనే దృష్టితో అందరి మనస్సులో కూడా ఒక పరిపూర్ణత, అందరికీ ఆశ్వాసనం విశ్వాసం. బాధలు కలిగితే ఆశ్వాసనం, ఏదైనా ధైర్యం కలగాలంటే విశ్వాసం. దీనికి ఆశ్వాసనం విశ్వాసం దీన్ని కలిగించి అందరికీ కూడా కుటుంబ పరిరక్షణ నుంచి అందరికీ కూడా మంచి మంచి ఆశీర్వచనము, అనుగ్రహాలు, అభిప్రాయాలన్నీ వ్యక్తం చేసి, మౌనంగా ఉండినా వ్యక్తం చేసి, ఆ చూపు చేత ఆశీర్వచనం చేత వ్యక్తం చేసి, ఈ సనాతన ధర్మం ఏదైతే అద్వైత తత్వం ఉన్నదో దాన్ని దేశంలో సమాజపరంగా, వ్యక్తిపరంగా, సంస్థాపరంగా, పీఠం పరంగా అన్నిట్లో కూడా స్వామివారు చేసి ఈ 100 సంవత్సరాలు ఏదో లౌకిక ప్రపంచం మధ్యలో కూడా ధర్మ ప్రచారం తగ్గకుండా ధర్మాచరణ. ఈరోజు ఇంతమంది ఘనస్వస్తి చెప్తారంటే దానికి ముఖ్యమైన కారణం స్వామివారి ప్రయత్నాలు. ఈ విధంగా శాస్త్రం అనే దాని గురించి భయపడకుండా, ప్రలోభన లేకుండా, లోపము లేకుండా పద్ధతి ప్రకారం ఇన్ని సోమయాగాలు, వాజపేయి యాగాలు, మంచి మంచి కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు, వేదశాస్త్ర ప్రచారము, వాక్యార్థాలు అన్నీ చెప్తారంటే ఈ సంస్కృత భాష ప్రచారము, దేవాలయ పరిరక్షణ. అప్పుడు వచ్చి ప్రారంభించినారు, అంకురార్పణం చేశారు స్కందగిరి. ఈరోజు గాలిగోపురం మంచిగా జరుగుతున్నది కార్యక్రమం, కుంభాభిషేకం జరగాలి. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలన్నీ కూడా, పుష్కర స్నానం, గోదావరి పుష్కర స్నానం, కృష్ణా పుష్కర స్నానం, ఇంకా మౌన వ్రతాలు. ఇక్కడ ఎంత చేశారు, ఇక్కడ ఈ చోట్లో ఎన్ని సదస్సులు, ఎన్ని శాస్త్రార్థాలు, ఎన్ని లౌకిక పెద్ద వ్యక్తులు రావటం, ఆధ్యాత్మికంగా ఎందరో వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవటం, ఇలాంటి అవకాశం వీళ్ళందరికీ కూడా ప్రత్యక్షంగా కైంకర్యం చేసే అవకాశం ఈ కుటుంబానికి, కవిత మనోహర్ గారి కుటుంబానికి వీళ్ళందరికీ దొరికింది. చంద్రమౌళేశ్వర స్వామి తీర్థ ప్రసాదాలు అన్ని చేసిన చోటు ఈ ప్రాంతంలో ఈ అనురాధ నక్షత్ర కార్యక్రమం. ఈరోజు పాదుక షణ్మదాచార్యారాధిత పాదుకో విజయతే విశ్వాదికో అస్మద్గురు అని శంకరాచార్యుల గురించి ఏదైతే చెప్పినారో ఆ విధంగా పాదుకా పట్టాభిషేకం అంటారు. ఆ విధంగా ఈరోజు పాదుకల్ని తీసుకొచ్చి న్యాసం అంటారు. అది ఆ రోజు భరతుడికి న్యాసం ఇచ్చారంటారు. ఆ విధంగా వీరి కుటుంబంలో విజయవాడలో కూడా ఇప్పుడు వెళ్ళాం. అప్పుడు వేద స్వస్తి జరిగింది నవరాత్రి సందర్భంలో. ఇక్కడ మంచి మంటపం కొత్తగా ఈ రోజుకి అవసరమైనట్టుగా సౌకర్యాలతో ఈ సత్సంగాలు అన్ని చేయటానికి అది పెట్టారు. పాతది శ్రీకాళహస్తి స్వామి అప్పుడు ఏదైతే శిల్పులు నిర్మాణం చేశారో వ్యాస భారత సదస్సు సమయంలో అది కూడా గుర్తుకు పెట్టారు. ఆంజనేయ స్వామి గుడి అదన్నీ ఉంది. దీంతో పాటు లౌకికంగా మంచి కార్యక్రమాలు చేయటానికి చండీ హోమం సామూహికంగా అందరూ కలిసి ఇక్కడ మంచిగా కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి.
జ్యోతిష ప్రచారం జరుగుతున్నది, సంస్కృత ప్రచారం జరుగుతున్నది. ఈ విధంగా స్వామివారు ఉన్న చోట్లో ఈ మంచి కార్యక్రమాల్ని శ్రద్ధా విశ్వాసంతో పాటు మంచి కార్యక్రమాలు మీరందరూ చేసుకుని రావటం, ఇదే విధంగా గురుభక్తి అనేది చేస్తూ తద్వారా మంచి జ్ఞానము, మంచి భక్తి, మంచి దయ, మంచి సేవా కార్యక్రమాలన్నీ చేస్తూ ఈ స్కంద షష్ఠి సమయంలో వారికి పేరు భూరాష్ట్రంలో స్వామినారాయణ పేరు వారికి ఈ స్కంద షష్ఠి కార్యక్రమంలో మంచిగా మనం భక్తి చేస్తూ గురుభక్తి గురుగుహ అంటారు. ఆ విధంగా గురుభక్తి అనురాధ నక్షత్రం, గుహభక్తి అక్కడ స్కందగిరి, ఇలా అన్నీ చేస్తూ మంచి కార్యక్రమాలు చేసేదానికి వారు మార్గం చూపించారు. శ్రద్ధని ఎలా ఉండాలని చూపించారు. ఆ మార్గంలో ఈ సేవా సమితి మంచి కార్యక్రమాలు ఇంకా చేయటానికి అందరూ ప్రయత్నం చేసుకోవాలి. హర హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ.